నమ్మించి గొంతు కోశారు. కళ్ళు చెమ్మగిల్లాయి. గుండెల్లో బాధ తన్నుకొని వచ్చింది. ఇలాంటి మనిషిన మనం నమ్మి తెల్లవార్లు క్యూలో నిలబడి ఓటు వేసింది అంటూ ఏడుపొచ్చేసింది. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలతో 2019లో 151 సీట్లిచ్చి జగన్ ని గెలిపించాం. అప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించిన చంద్రబాబుని కాదు అనుకుని మరి ఈయన వస్తే ఇలాంటి సరికొత్త పాలన అందిస్తాడు అని జగన్ వెంట నడిచాం. కానీ శానా అంటే శానా మోసం చేశాడు. నమ్మించి గొంతు కోశాడు. నిలువునా ముంచేశాడు. చిక్కి అన్నాడు. జగనన్న గుడ్డు అన్నాడు. నాడు నేడు అన్నాడు. పెద్దవాళ్ల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, పేదవాడికి ఇంగ్లీష్ అవసరం లేదా అంటూ పిల్లలకు ట్యాబులు ఇస్తాను అంటూ పైపైన ఎన్నెన్నో కబుర్లు చెప్పాడు. కానీ వెనక జరిగింది మాత్రం నీచ నికృష్టమైన అవినీతి. పిల్లలకు పెట్టిన ఆహారం నుంచి వారు చదువుకునే పుస్తకాల వరకు, పిల్లల నడుముకి పెట్టుకునే బెల్టు నుంచి వాళ్ళకిచ్చిన ట్యాబుల వరకు అంతా సొంత ప్రచారం, సొంత డబ్బా, మరో పక్క అవినీతి. ఇవే తప్ప ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఏ కోశానా కనిపించలేదు. అసలు అసెంబ్లీలో లోకేష్ చెప్పే వరకు అంత అవినీతి జరిగిందా అన్న విషయమే తెలియదు. తెల్లారి లేస్తే సొంత కుల మీడియాలో బాకాలు ఊదుకుంటూ ఆహా ఓహో అంటూ అసలు జగన్ పాలన స్వర్ణయుగం అంటూ ఏవేవో కట్టుకథనాలు వండివారుస్తూ ప్రజలను ఏమార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి వెధవల్ని చేసి పబ్బం గడుపుకున్నారు. నిజంగా జగన్ తండ్రిలా పాలిస్తాడేమో, మరోమారు రాజన్న రాజ్యం తెస్తాడేమో అని ఆశపడి ఓటు వేసిన వాళ్ళు ఎందరో నిలువునా మోసపోయామంటూ బాధపడుతూ ఉండడం చూస్తూ ఉంటే ఏ మేరకు తడిగొడ్డతో గొంతు కోశాడో జగనన్న అన్న విషయం స్పష్టమవుతుంది. అయినా ఏ ప్రభుత్వంలో అయినా అవినీతి సహజమే. కాదు అని అంటే అది అమాయకత్వమే అవుతుంది. కానీ జగన్ పాలన మాత్రం అవినీతికి, విష ప్రచారాలకు, సొంత డబ్బా కుట్టుకోవడానికి, దుర్మార్గానికి, దౌర్జన్యానికి, కుల మత విద్వేషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ప్రజలను ఏమార్చి వాళ్లను పిచ్చివాళ్లను చేసి, అమాయకులను చేసి కొన్ని వేల లక్షల కోట్లు వెనకేసుకుని తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి ఈ రోజు హ్యాపీగా బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్నాడు జగన్. కానీ నాడు ఆయన్ని నమ్మి ఓటు వేసిన మనం ఆయన తెచ్చిన అప్పులు, చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తూ పూట గడవడానికి నానా తిప్పలు పడుతున్నాం. అందుకే అనుభవం ఉన్న నాయకుడిని ఎప్పుడైనా వదులుకుంటే ఇలాగే ఉంటుందేమో. మాయమాటలు నమ్మించి జగనన్న ఆంధ్ర ప్రజలను బాగానే మోసం చేశాడు.